ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి గెజెట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆహా ఓహో, ఇక మీ ఎదురుచూపులు నిరీక్షణ ఫలించబోతుంది అన్నట్లుగా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. దాన్ని చూసేసి మనం ఇక సంబరాలు చేసుకోవాలన్నమాట. ఈ గెజెట్ లేకనే ఎన్నాళ్ళు ఇవన్నీ ఆగిపోయాయి. ఈ గెజెట్ లేకనే మనము చాలా అవమానాలకి గురయ్యాము. ఇదంతా వీళ్ళ భావజాలం. ఇప్పుడు ఈ గెజెట్తో ఒరిగేదేంటి, గెజెట్తో ఒరగనేదేంటి? ఎందుకంటే ఈ 3 రాజధానులు అని చెప్పినటువంటి కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి తాలూకు పార్టీ ఎప్పుడో అటకెక్కిచ్చేసింది ఓటమి దెబ్బతోనే. ఆ పేరు చెప్పకుండా చేయాల్సినవి చేసేస్తే చక్కగా ఉండేది అని ఇప్పటికీ వాళ్ళకి అర్థమైంది. దానికి సంబంధించిన మార్పు, ఆ మార్పు మీద మన వీడియోలు చేసేసాం ఆల్రెడీ. కాబట్టి కొత్తగా ఈ గెజెట్ వచ్చినా రాకపోయినా అది అక్కడే ఉంటుంది అమరావతి. దానికి వచ్చిన డోకాయం లేదు. అయితే వీళ్ళు చెప్తున్నటువంటి బీభత్సమైన అభివృద్ధి, బీభత్సమైన నిర్మాణాలు, వీటి మీద గురించే ఎవరికైనా అభ్యంతరం. ఇప్పుడు అంబటి మాట్లాడితేనేమో అడ్డగోలుతనము, వెంకటేశ్వరరావు పలానా వాళ్ళు మాట్లాడితేనేమో మనవాళ్ళు మాట్లాడితేనేమో ఔచిత్యం అనుకునే ఎదవ మీడియాలు ఉన్నప్పుడు వాస్తవాలని మరుగుపరుస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాల్సిందే, రద్దు కావాల్సిందే, దుర్మార్గ పాలన. ఈ రోజున ఆ 2వ దశ ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు వ్యతిరేకం అంటే, ముందు మీరు ఇచ్చినటువంటి మొదటి దశ తాలూకు హామీలను నెరవేర్చండి, ఆ తర్వాత వెళ్ళండి. ఇదే విషయాన్ని రైతులు అక్కడ వాళ్ళు కూడా అన్యాపదేశంగా చెప్పారు, అంతర్గతంగా కూడా ఈ రోజుకి చెప్తూనే ఉన్నారు. బట్ ప్రభుత్వం తాను అనుకున్నది తాను చేస్తుంది కాబట్టి ముందుకెళ్తున్నారు. దీని మీద ఒకళ్ళు ఇద్దరు చేస్తున్నటువంటి వీడియోలని యాంటీ గవర్నమెంట్ స్టాండ్ తీసుకున్న వాళ్ళగా భావించేవాళ్ళు భావిస్తారు. అదే వీళ్ళ దృష్టిలో ఇందాక చెప్పినటువంటి ఆ టీడీపీ పల్లకి మోసినటువంటి కొంతమంది వ్యక్తులు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మాత్రం ఆహా నిజమేలే, ఏం మాట్లాడుతుంది నిజమేగా, పద్ధతేగా అంటారు. ఇదే విషయాన్ని కదా అందరూ చెప్పేది. పార్టీలను పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడతారు ఏది కొద్దిగా పద్ధతిగా, అందులోని పాయింట్లు తీసుకుని వీళ్ళు మాట్లాడతారు. అంటే భావదారిత్యం. ఇప్పుడు నవనగరాలు అనే కాన్సెప్ట్ కొత్తగా పెట్టారా? ఈ రోజున మళ్ళీ పోర్టుల దగ్గర 8 సిటీలు అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టారు 10,000 కోట్లతో. ఏంటి ఈ వేలం వేర్రు? ఏంటి వేల కోట్లు? ఈ రోజుకి ఒక గ్రామాన్ని బాగు చేయడానికి ₹1 లోపు సరిపోతుంది. ఈ రోజు కూడా అయినా కూడా ప్రతిదీ కోట్లు. వాడెవడో సత్రకాయగాడు పెడుతున్నాడు కామెంట్. ఈ అమరావతి కొత్త రైల్వే లైన్ కోసం 50 కిలోమీటర్లకి 250 ఎంతో వేస్తే మనకి కిలోమీటర్కి 40 కోట్ల అన్నందుకు వాడు మా కళ్ళు తెరిపించడానికి బయలుదేరారు. 3 కిలోమీటర్లు రైల్వే బ్రిడ్జ్ కట్టాలి తెలుసా? అరే బాబు, ఇప్పుడు కోటిపల్లి నరసాపురం కానీ, శ్రీకాళహస్తి నడికొడి కానీ ఈ లైన్లో ఎక్కడ నదుల మీద బ్రిడ్జిలు లేవనుకుంటున్నారా? నది మీద బ్రిడ్జి కడితే ఎక్కువ ఖర్చు అవుద్ది, నేల మీద వేస్తే తక్కువ ఖర్చు అవుద్ది అని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారంట? ఈ మాత్రం సెన్స్లెస్ ఫెలోస్తోనే మనకి చికాకు. వాళ్ళు చెప్పారా? 3 కిలోమీటర్లు అంట నది మీద కడతారంట, దానికేమో అప్పుడు ఖర్చు అయిపోద్దంట. సరేరా, మీరు చెప్పిన ప్రకారమే ఆ 3 కిలోమీటర్లకే 40 కోట్లు తీసేస్తే మరి మిగిలిన కిలోమీటర్ల సంగతి ఏంటి? మరి అక్కడ కూడా 40 కోట్లు అవుద్దా? ఎవడు పడితే వాడు కామెంట్ చేయగానే దానికి రిప్లై లేదంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టు. మాట్లాడే ప్రతి మాట జవాబుదారీతనంతో దానికి వచ్చే పర్యవసానాలు ఏంటి, దానికి మనం సమాధానం చెప్పగలమా లేదా అనే లాజికల్గా ఆలోచించిన తర్వాత మాట్లాడతారు. ఎవడైనా లేదు, ఎవడు మాట్లాడిపోతే పోయి వాడి దగ్గర వాళ్ళని పట్టుకోండి పోయి. ఏంటి ఇప్పుడు ఈ నవనగరాలు వాటిలో ఉన్నాయాగా? దాన్ని ముందెవరు? ఆ నలమో చక్రవర్తి అని ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత నవనగరాలు రాలా. ఫస్ట్లోనే నవనగరాల కాన్సెప్ట్ గురించి చెప్పారు. చెప్పిన తర్వాతనే ఇప్పుడు ఆయన మళ్ళీ గుర్తు చేశాడు. వెంటనే ఏబి వెంకటేశ్వరరావు, ఇంకొక విజిలు, ఇంకొక భోజులు, వీళ్ళందరూ బయలుదేరుతారు. అవును కదా, నిజమే కదా అని. ముందు తెలియదా? ఒకళ్ళు ఇద్దరు నిజాలు తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని ఎగతాళి చేయటం. స్పోర్ట్స్ సిటీ ఇంత కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. నేను ఒకటి చాలా రోజుల ముందే చెప్పాను, విజయవాడ దగ్గర ఉంది కదా మనకి ఎయిర్పోర్ట్. ఇక్కడ ఎందుకు అంటే విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ సర్వీసులు ఉన్నాయా అంటారు. మీకు ఇప్పటికి అర్థమవుతుంది అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి. ఇంటర్నేషనల్ సర్వీసులు ఉండాలి. నీకు అమరావతి నుంచి ఇంటర్నేషనల్ సర్వీసులు నడుస్తాయి. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే బేగంపేటను ఎందుకు ఇంటర్నేషనల్ అనరు? ఎందుకంటే
అది ఆ స్థాయి ఉన్నా కూడా ఇంటర్నేషనల్ సర్వీసులు అన్నీ శంషాబాద్ నుంచి డెస్టినేషను టేక్ ఆఫ్ ల్యాండింగ్లు ఉంటాయి కాబట్టి అలానే ఇక్కడ కూడా మీరు గన్నవరాన్ని అలా చేయొచ్చు కదా అంటే ప్రతి జిల్లాలో ఒకటి ఉంది కదా అంటే అరే బోడీకే కావాల ప్రతి జిల్లాలో ఏమైనా సర్వీసులు నడుస్తున్నాయంటారా? అప్పుడే కదా ఏదో పెద్ద వైజాగ్ విజయవాడ ఏదో ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు ప్రారంభించగానే భజన చేశారు, అద్దెద్దద్దుగా వచ్చేసి చూసారా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లా? విజయవాడ నుంచి ఎందుకు వెళ్ళట్లా? మరి ముందు సర్వీసులు కావాలి, దానికి తగ్గ జనం కావాలి, ప్రతిరోజు జర్నీలు చేసేవాళ్ళు. ఒక ఫ్లైట్ వచ్చేసి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? ఏవియేషన్ ఫ్యూయల్, దానికి తగ్గట్టు వైబిలిటీ అంటే సర్వీస్ చేసే జనాలు కూడా ఉండాలి, ప్యాసింజర్ సర్వీసులు కూడా ఉండాలి అక్కడ. అవేమీ లేకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టుకోండి, ఎవడొద్దంటాడు కట్టుకోండి. అంతిమంగా ఏది కట్టినా కూడా భారం ఎవడి మీద పడుతుంది? చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు, కానీ మనం చెప్పేసాం కదా ఆల్రెడీ కూడా. వాళ్ళు తీసుకున్న లోన్ రీపేమెంట్ ఎలా చేయాలి? యూజర్ ఛార్జీల ద్వారా చేయాలి, లేదు ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా చేయాలి. అంటే భూముల అమ్మకము, అక్కడ వచ్చే సర్వీసుల మీద వచ్చే ట్యాక్సుల ఆదాయంతో. ఈ ఆదాయం ఎవరు? స్టేట్ గవర్నమెంట్ కనుక కట్టబోతే స్టేట్ గవర్నమెంట్లోని పట్టణాభివృద్ధి శాఖ, అర్బన్ మినిస్ట్రీ కట్టాల్సి వస్తుంది. ఇది అమరావతితో నీకేం సంబంధం? నువ్వెవడివి? ఇచ్చుకోవాలి వాళ్ళకి లేని నొప్పి నీకెందుకు అని మాట్లాడుతుంటారు కదా. ఇచ్చుకునేవాడికి నొప్పి, తీసుకునేవాళ్ళ నొప్పి. ప్రభుత్వం ఈ ఏబి వెంకటేశ్వరరావు సరిగ్గా చెప్పలేదు, కానీ ఏది ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా అనేదో చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేశాడు. అది కాదు, ప్రభుత్వం కట్టాలి. ప్రభుత్వం ఎక్కడి నుంచి కడుతుంది? జనం నుంచి వసూలు చేసే ట్యాక్సుల ద్వారా. ఆ ట్యాక్సులు ఎవరు కడుతున్నారు? అమరావతి చుట్టుపక్కల 29 గ్రామాలు, లేకపోతే ఆ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన వాళ్ళే ఏమైనా కడుతున్నారా? వాళ్ళు మాత్రమే కడతారా? కాదు, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ మొత్తం తాలూకు ప్రజల నుంచి వసూలు చేసే పన్నులతో. అట్లాంటప్పుడు దాని మీద అందరికీ హక్కు ఉంటుంది. రాజధాని మీద మాట్లాడే హక్కు కాదు, దానికి కంట్రిబ్యూషన్ కదా. వీళ్ళందరూ కట్టే ట్యాక్సులు, జిఎస్టీ ఇంత వసూలు అయింది, 5,000 కోట్లు వచ్చింది ఒక నెలలో. అమరావతిలోనే వస్తుందా? వైజాగ్లోనే వచ్చిందా? తిరుపతిలోనే వచ్చిందా? ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా బిజినెస్ జరిగిన దాన్ని బట్టి ఆ ట్యాక్స్ వస్తుంది 5,000 కోట్లు. ఈ 5,000 కోట్ల నుంచి మనం 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్ల రీపేమెంట్కి వాడితే అప్పుడు కూడా దాంట్లో అందరి కాంట్రిబ్యూషన్ ఉన్నట్టు లెక్క. దాన్ని వదిలేసేసి నువ్వు ఎవడివి మాట్లాడటానికి, వాడు ఎవడు మాట్లాడటానికి, వాడు కోవర్టు, వాడు అమ్ముడు పోయాడు, వీడు ఆ పార్టీ, వీడు ఈ పార్టీ. ట్యాక్స్ పే చేసే వాళ్ళు మాత్రమే కాదు, ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి వస్తువు మీద జరిగే వ్యాపారం మీద ఆ కొనుగోలుదారులు అందరూ ప్రజలే. వాళ్ళందరూ పన్నులు కడుతున్న వాళ్ళే. ఏదో పెద్ద మందు కొట్టి ఆడు ఎవడో కానీ రాసింది ఆ డైలాగు, వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్, మేమే ఆదాయం పెంచుతున్నాం తెలుసా. నువ్వు దాగే బోడి క్వార్టర్ మీద ఎంత ఉంటుందిరా ట్యాక్స్ ఆదాయం? జనాలు రోజు చేస్తున్న వ్యాపారం మీద ఎంత ట్యాక్స్ ఉంటుందో తెలుసా? అంటే కామెడీగా మాట్లాడుకోండి, ఏది మందు తాగడం ద్వారా మేము ఆదాయం పెంచుతున్నామని. అంతేగాని మీరు తాగే మందుతో వచ్చే ఆదాయం ఏంటి? మిగతా పన్నులతో జనం పన్నులు ఎంత కడుతున్నారు తెలుసా? డైరెక్ట్గా ట్యాక్స్లోకి వెళ్ళిపోతుంది. అది వాటర్ బాటిల్ కొనగానే దాని మీద నీకు ఇది ట్యాక్స్ అని ఎవరు చెప్పడు. దాన్ని కొనడంతోనే మనం వ్యాపారం చేస్తున్నాము, దాని మీద ఆదాయం వస్తుంది, ఆదాయం మీద పన్ను కడతారు. అవన్నీ వదిలేసేసి ఏదో పార్టీలు అంటగట్టనము, ఎవడికి పడితే వాడికి. దీంట్లో రాజకీయం ఉందండి. రాజకీయ నాయకులు రాజకీయం కాకపోతే ఏం చేస్తున్నారు? అదే చేస్తారు కదా. మైండ్ తెచ్చుకొని మాట్లాడాల్సింది మనం కదా. అమరావతిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ వద్దు. ఎందుకు వద్దు? మొదటి దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఎప్పుడు చేస్తారు? అది చేసి తీసుకోండి. ఇది ఇక్కడున్న వాదన. దీంట్లో లోపమేమీ లేదు. నీకు తెలియదు, మాకు బాగా తెలుసు అంటే నీకేం తెలుసు? జనం ముందు పెట్టు. 2వ దశ ల్యాండ్ పూలింగ్ ఎందుకు? మొదటి దశలో తీసుకున్న భూములు దేనికి కేటాయించారు? ఎవరెవరు అక్యుపై చేశారు? ఒక శ్వేతపత్రం. మనం రాగానే వరుసగా నెలకు ఒక దాని చొప్పున వైఎస్ఆర్సీపీ ఆర్థిక విధ్వంసం అంటూ చేశాం కదా శ్వేతపత్రాలు. మన నాణ్యమైన పాలన గురించి, ఇది గుడ్ గవర్నెన్స్ గురించి కూడా శ్వేతపత్రాలు విడుదల చేయండి. మొదటి ఏడాది సూపర్ 6లు ఎందుకు ఇవ్వలేదు? ఆ డబ్బులు ఏం చేసాం? అప్పులు కట్టారా? వాయిదాలు కట్టారా వాళ్ళవి? అవి కూడా రిలీజ్ చేయండి. 2వ ఏడాది ఏం చేశారు? ఎలా తీసుకొచ్చారు? మొదటి ల్యాండ్ పూలింగ్ తాలూకు పనులు ఎక్కడ, ఏవేవి, ఏ దశలో ఉన్నాయి చెప్పండి.
ఎవరు ఆక్యుపై చేశారు అవన్నిటిని? ఏ సంస్థలకు కేటాయించారు? ఇంకా ఎంత మిగులు భూమి ఉంది? అసలు లేనే లేదా అంటున్నారట. ఎవరికి ఇచ్చారు అంటే తెలుసుకుందామని. గుడ్ గవర్నెన్స్, పారదర్శకత, ఇవి వీటికి ఇచ్చాం, ఖాళీ లేదు కాబట్టి మళ్ళీ మేము తీసుకుంటున్నాం. మొదట్లోనే ఇంటర్నేషనల్ సిటీస్ 9 సిటీస్ కాస్త ఇప్పుడు లేదు ఒక చిన్న మున్సిపాలిటీ లాగా ఎందుకు అనిపిస్తుంది? ఏంటి రీజన్ ఏంటి? మనం ఎందుకు అనుకుంటున్నాం ఇట్లా? రెండో దశ కూడా తీసుకుంటే వాటిని కూడా ఫిల్ చేస్తాము. బట్ మొదటి దశ వాటి పరిస్థితి ఏంటి? రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసేగానే అమ్మేసుకుంటారా? కొనడానికి రెడీగా ఉన్నారు అందరూ. ఇది క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకే తెలుస్తుంది, ఆ రైతులకే, మీకు నాకు కాదు. వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎంత రేటు ఉంది లేదు అని. ఒకవేళ అమ్మేసిన తర్వాత ఏం చేయబోతున్నారు? అందరూ ఇళ్ళే కట్టుకుంటారా? రియల్ ఎస్టేటే చేస్తారా? షాపింగ్ కాంప్లెక్స్లు వేస్తారా? అసలు అక్కడ మనం ముందు నెసెసిటీ ఎందుకు క్రియేట్ చేయట్లేదు? నేను అమరావతికి వచ్చి వ్యాపారం చేసుకోవాలి, లేదంటే నేను ఇంకెక్కడ ఏపీలో చేయలేను, అమరావతిలో చేయటమే నాకు లాభసాటి అనిపించేలాగా మనం ఏం క్రియేట్ చేశాము? అడగటం చాలా ఈజీ. 11 ఏళ్ళ తర్వాత కూడా అడగకుండా ఉండాలా? సరే, అడగటం తప్పు. మీరు క్రియేట్ చేసి చూపించండి. శభాష్ అన్న.